రోజు నేను అక్కడికి రావడానికి కారణం ఏంటంటే మన జగన్ గారు ఎంతగానో ఓడిపోయారు. ఆయన ఓడిపోవడానికి కారణం నాకు ఏమీ నచ్చలేదు. ఎందుకంటే మన పేద ప్రజలకు ఆయన ఎంతో చేశాడు. ఎందుకంటే నాకు యాక్సిడెంట్ అయితే నా కాలు ఇరిగిపోతే నాకు అంత న్యాయం చేసి ఎంతో ఆరోగ్యశ్రీ అని అయ్యని ఎంతగానో చేశాడండి ఆయన. అలాంటి ఆయన ఇలా ఓడిపోవడం అనేది నాకేమాత్రం నచ్చలేదండి. ఎందుకంటే ఇప్పుడు ట్యాంపరింగ్ జరిగిందని అదని ఇదని ఎంతో మంది వీడియోలు గట్రా పెడుతున్నారు, కానీ ఏ ఒక్కరు కూడా స్పందిస్తలేదు. వై నాట్ 175 అని బిల్డప్ కొట్టిన వైసీపీ జగన్ ఈ ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమై ఘోర ఓటమిని మూటగట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో వైసీపీ ఓటమిపై అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నాని లాంటి సీనియర్ నేత రాజకీయాలకు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఆయన దారిలో ముఖ్య నేతలు ఒక్కొక్కరు వైసీపీని వీడుతున్నారు. అయితే తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి అధిక ఓట్లు వేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడో విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నాడు ఓ వ్యక్తి. న్యాయం జరుగుతుందని ఒక నిర్ణయం తీసుకున్నానండి. ఇవాళ తారీఖు 11వ తారీఖు 2024 సంవత్సరం జూన్ నెలండి. ఇవాళ నేను, నా బిడ్డలు, నా భార్య మేము అందరం కూడా ఆత్మహత్య చేసుకోవాలండి. ఎందుకంటే జగన్ గారు అంత మంచి వ్యక్తి కోసం మేము ఆత్మహత్య చేసుకున్నా ఆయనకి న్యాయం జరిగిద్దని ఎంతో మంది కన్నీళ్లు తుడిచిన ఆయన అలాంటి వందల వేల లక్షల మంది కన్నీళ్లు తుడుతారు. మీ 4 ప్రాణాలే పోయినా పర్లేదు, కానీ కొన్ని 4 కోట్ల మంది జనాభా, 4 లక్షల మంది, 4 వేల మంది, ఎంతమంది అయినా సరే ఆయనకి న్యాయం చేయాలని, ఆయన న్యాయం చేస్తాడని మేము చనిపోయినా పర్వాలేదండి. మాకు ఎంతగానో ఆయన చేశాడు. ఈ వీడియో ద్రౌపది ముర్మి గారి దగ్గరికి వెళ్ళాలి, మన రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళాలి. ఈ వీడియో ఎక్కడో మోసం జరిగింది, జగన్ గారు మేము ఓట్లేసాం, మా ఓట్లు ఎక్కడ అని ఎంతమంది అడుగుతున్నా కానీ ఎవరు సమాధానం చెప్పట్లేదు. ఈరోజు మా ఓట్లు ఏమయ్యాయని మేము నిరసన తెలియజేస్తున్నాం. ఈ 2024 మా జగన్ సీఎం అవ్వాలి, లేకపోతే మేము అందరూ చచ్చిపోతాం, మా ఫ్యామిలీ అందరూ ఇదే గోదావరిలో చనిపోతాం. మరి హెచ్చరిస్తున్నాం. మీడియా వారు అందరూ స్పందించండి. కొవ్వూరులోని బ్రాహ్మణగూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఫ్యామిలీతో కొవ్వూరు గామన్ బ్రిడ్జ్ పై నుంచి గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటానని, పోలీసులు అధికారులు వస్తే దూకేస్తానని బెదిరిస్తున్నాడు. నిమిషాల్లో ఈ వీడియో వైరల్ కావడంతో ఆ యువకుడి తీరుపై విమర్శలొస్తున్నాయి. నువ్వు పోతే పోరా బాబు, ఆ చిన్న పసిపిల్లలు ఏం చేశారు, వారిని కూడా చంపేస్తావా అంటూ మండిపడుతున్నారు నెటిజన్లు. ఇక సమస్య పరిష్కారానికి ఇది సరైన విధానమైతే కాదు. అభం శుభం తెలియని ఆ పసిపిల్లలకు చాలా జీవితం ఉందిరా బాబు. ఈ రాజకీయ పిచ్చిని వదిలి నీ జీవితాన్ని, నీ ఫ్యామిలీని నువ్వు బాగా చూసుకో అంటూ మరికొంతమంది బుద్ధి చెప్పారు. నీలాంటి మూర్ఖులు ఆ పార్టీలో ఉండటం వల్లనే ఓడిపోయింది. చిన్న పిల్లలు ఉన్నారనే బాధ్యత లేకుండా ఒక మృగంలా ప్రవర్తిస్తున్నావు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.